పుష్పతో తిప్పలు. సినిమాలకు ఎందుకు మీకు పర్మిషన్ ఇస్తున్నారు? ఆ పుష్ప సినిమా చూసి నా స్కూల్లో సగం మంది పిల్లలు చెడిపోయినారు. సినిమా అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి, లేదా కాసేపు జీవితంలోని బాధల్ని మర్చిపోతూ సరదాగా ఎంజాయ్ చేసేలా ఉండాలి. కానీ సమాజానికి, సమాజంలో ఉండే మనుషులకు వ్యతిరేకంగా ఉండొద్దని కొంతమంది పెద్దల మధ్య నడుస్తున్న చర్చ. ఆ లాంగ్వేజ్ అట్లనే కంటిన్యూ అవుతుంది, ఆ హెయిర్ స్టైల్ అట్లనే కంటిన్యూ అవుతుంది. పిల్లలు ఇట్లా తయారవుతున్నారు. అయితే భారతీయ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించి తెలుగు సినిమా ఘనతని బాహుబలి, RRR తర్వాత హాలీవుడ్లో నిలబెట్టిన సినిమా పుష్ప. థియేటర్స్లో భారీ రేంజ్ హిట్ అయ్యాక ఓటీటీలో తన సత్తా చాటుతుంది. ఓటీటీ రేటింగ్లో టాప్ ర్యాంకింగ్తో ఉంది. అయితే ఈ సినిమా ఈ రేంజ్లో హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ కథలో ఉన్న మాస్ ఎలిమెంట్స్ బలంగా పండించగలిగారు డైరెక్టర్ సుకుమార్. ఈ మాస్ ఎలిమెంట్స్లో భాగంగా అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, యాటిట్యూడ్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. హీరో ఎవరిని లెక్క చేయనితనం, మొండిఘట్టం, తగ్గేదేలే డైలాగ్ లాంటి ఇంకెన్నో మాస్ అంశాలు ప్లస్ పాయింట్గా నిలిచాయి. బేసిక్గా ఒక హీరో తనకు నచ్చినట్లు ఎవరిని లెక్క చేయకుండా అనుకున్నది తప్పో ఒప్పో చేసుకుంటూ పోతే ఆ హీరోయిజాన్ని మాస్ ప్రేక్షకులకు ఇష్టపడతారని తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇలాంటి క్వాలిటీస్ ఎక్కువ పిల్లలకు నచ్చుతాయి. సరైన పరిణితి లేని కారణంగా హీరో ఎప్పుడూ బిల్డప్ ఇవ్వడానికి మాత్రమే ఉండాలని వారు కోరుకుంటారు. నిజానికి ఆ ఏజ్ అలాంటిది. ఈ నేపథ్యంలో 5 సంవత్సరాల క్రితం పుష్ప సినిమా విడుదలైనప్పటి నుండి మొన్న వచ్చిన పుష్ప 2 వరకు ఈ సినిమాని పెద్దల కంటే పిల్లలే ఎక్కువగా కనెక్ట్ చేసుకున్నారు. ఆ హెయిర్ స్టైల్ చూస్తూ ఓర్చుకోలేదు. ఏమరా నీ హెయిర్ స్టైల్ చూస్తే అందులో పక్షులు గుడ్లు పెట్టేటట్టుగా ఉన్నాయి. తెరపై అల్లు అర్జున్ పుష్ప తగ్గేదేలే అంటూ, బయట కూడా స్కూల్ పిల్లలు తగ్గేదేలే అంటూ కొంత అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తున్నారని కొన్ని సందర్భాల్లో పిల్లలు, తండ్రులు అభిప్రాయపడ్డ సంఘటనలు ఉన్నాయి. అదీ కాక పిల్లల ప్రవర్తనపై గతంలో ఒకసారి ప్రవచనకర్త గరికపాటి గారు తీవ్రంగా ఆగ్రహించారు. పుష్ప సినిమా సమాజానికి హానికరమని, ఎర్రచందనం దొంగతనం చేసే దొంగ పోలీసుల్ని అవమానించడం, సమాజానికి వ్యతిరేకంగా ఉండటం లాంటి అంశాలను గుర్తు చేస్తూ ఈ సినిమాను తీసింది ఎవరో కానీ తనకు ఎదురు పడితే కడిగేస్తానని మండిపడుతూ మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఇంకోవైపు పుష్ప సినిమా ద్వారా స్కూల్లోని పిల్లలు క్రమశిక్షణ లేకుండా తయారవుతున్నారని, స్కూల్లో పుష్ప మ్యానరిజం చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఇటీవల యూసఫ్గూడలోని ఒక స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడారు. పుష్ప సినిమా పిల్లల్ని తప్పుదోవ పట్టించిందని ఆగ్రహించారు. ఈ సందర్భంగా ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, పుష్ప సినిమా చూసిన తర్వాత మా పాఠశాలలో సగం మంది విద్యార్థులు చెడిపోయారు. వారి జుట్టు పుష్పలాగే పెంచుకుంటున్నారు. వారి జుట్టు పక్షిగూడులా మారింది. తగ్గేదేలే అంటూ వారి సినిమాలోని డైలాగ్తో రివర్స్ అటాక్ చేస్తున్నారు. అసలు అలాంటి సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతిస్తారు? వాటిని ఎలా సెన్సార్ చేస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియా కథనాల్లో వైరల్గా మారాయి. కానీ ఈ మీడియా చెడగొడుతుందే, మరి దానికి సర్టిఫికేట్ ఎట్లా ఇస్తున్నారు? దాన్ని ఎందుకు ఆలోచించారు? ఇందులో తప్పు పుష్ప సినిమా వారిది ఉందా, లేక పిల్లల్ని సరైన దారిలో పెట్టని తల్లిదండ్రులు, గురువుల్లో ఉందా అంటూ రకరకాల చర్చలు చేస్తున్నారు ప్రజలు.